తొందరగా కట్టండి. అట్టగనండి. జాగ్రత్త. దాని ఖరీదంతో తెలుసా? 10,000 రూపాయలు. తేడా వచ్చిందో నీ అకౌంట్ లో బొక్కడిపోతున్నా. ఆ సంగతి నాకు తెలుసు సార్. అందుకే ఈ ఎదవల్ని నమ్ముకోలేక నేనే దగ్గరుండి పనిచేసుకుంటున్నాను సార్. ఓ బాస్ చిన్నవా 10,000 రూపీస్, 10,000 రూపాయలు. నేను ఓకే అన్నప్పుడే నువ్వు తాడు వదలాలి. ఓకేనా? మీరు ఓకే అంటే నేను తాడు వదలాలి, అంతే కదా? ఓకే ఓకే. నాకు గోపాల్ గోపాల్ ఏమైందన్నా? కళ్ళు తిరిగి పడిపోయాడు. నువ్వు నీళ్ళు పట్టరా. చెప్పి 2 నిమిషాలు కాలేదు, అప్పుడే పగల కొట్టేశారా? సార్ 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 పొరపాటు అయిపోయింది సార్, క్షమించండి సార్. ఏంట్రా క్షమించేది? నీ అకౌంట్ లో 20,000 బొక్క. 20,000 ఎందుకు సార్? దాని ఖరీదు 10,000 అన్నారు కదా. దాని ఖరీదు 10,000. ఇంకోటి కొత్త తీసుకొచ్చి బిగించాలి కదా, దాని ఖరీదు 10,000. మొత్తం 20,000 రా. కొత్తది కొన్నందుకు 10,000, దాన్ని తెచ్చినందుకు 10,000, బిగించినందుకు 10,000 సార్. ఎక్కువగా మాట్లాడకు. ఇక్కడ అకౌంట్ అండి, మేనేజర్ ని నేనే. ఎక్కువగా మాట్లాడామనుకో రేటు పెంచేస్తా. 20,000 ఒప్పుకో. అలాగే సార్. తమరు దయచేయండి సార్. రే వీడికి నీళ్లు చల్లి సపరేట్ చేస్తున్నాడు ఎందుకురా? వీడి పెట్రోల్ వేసి తగలు పెట్టాలరా. పెట్రోల్ వేసి నేను ఎక్కడున్నాను? నేను ఎక్కడున్నాను? నేనెవరు? నేనెవరిని? మీరెవరు? మీరెవరు? ఎవరాడు మెంటగాళ్ళ ఉన్నాడు? అవును, మెంటల్ గాడిలో ఉన్నాను. అవును, ఈ డెకరేషన్ ఏంటి, ఫ్లవర్స్ ఏంటి, ఎవరు పెళ్లి? అంటే నీకు మెంటలు పోయిందా? వారి నీ అబ్బా నాకు మెంటలేట్రా, ఈడికి మెంటలో. వీడికి మెంటల్ ఎక్కింది. ఈ రాసిన డ్యామేజ్ అకౌంట్లు, అడ్వాన్స్ అకౌంట్లు ఒక్క పైసా ఎవరికి తెలియదు. నాకు మెంటల్ ఏంట్రా? ఏదో చిన్న దెబ్బ తగిలింది, కొంచెం సేపు ఆఫ్ అయింది. ఆ కాంట్రాక్టర్ గారి ఎక్స్క్యూజ్ మీ, మీలో 2 ఏళ్ళు 2 తొమ్మిది కారు వానరు ఎవరో వాళ్ళు మటుకే ఇక్కడ ఉండి మిగతా మీ క్లాస్కి వెళ్ళిపోవచ్చు. 2 ఏళ్ళు 2 తొమ్మిదిలో ఎవరికంటే? ఆ వచ్చేది ఆడంగులా మగంగులా? అప్పుడే అట్ట చెబుతావు అబ్బాయా, కథ దగ్గరికి రాని. సైట్ అయింది, ఆడంగులే. ఒరే నల్ల తుమ్మ చెట్టు మీద వాళ్ళే ఎర్ర గద్దలా లేదు. ఏంటి న్యూసెన్స్? ఆ కనపడే తెల్లకారు ఎవరిది? 7799 కారు నాది. అయితే ఏంటి? ఏంటా నువ్వు గుద్దేసిన రెచ్చా ఎంత బాగుందో చూపిద్దామని తీసుకొచ్చాను. ఏ పార్ట్ అని ఇంకో పార్ట్ తో సంబంధం ఉందో చూడు. 160 కిలోమీటర్ల స్పీడ్ తో గుద్దితే ఇంకా మిగిలాయా? ఈకిలించకు. పై పార్టీకి 2,000, కింది పార్టీకి 1000, మొత్తం 3,000 కట్టు. ఏది ఎక్కడ అడగాలో తెలుసుకుని రండి. ఏది ఎక్కడ అడగాలో మాకు తెలుసు కానీ దేన్ని ఎక్కడ గుద్దాలో నీకే తెలీదు. ఏందమ్మా గుద్దుడు? పప్పు అయిపోలా. ఎక్కువగా మాట్లాడుకో. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. సాయంత్రం 4 గంటలకు వచ్చి కలు. నువ్వు ఒక్కడివేరా ఈ మంకీ సొద్దు. అది కదా పబ్లిక్ లో అయితే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అని ఇంటికి రమ్మంది. ఎడ్యుకేటెడ్ కాబట్టి నాకు అర్థమైంది. అలాగే వస్తాం, పదండి రా. పదండి. ఏం లేదండి. 100కి చిల్లరుందా? ఏంటా నోరలో తెరిచావు? అయ్యా ముందు 100 ఇస్తే చిల్లర ఇస్తాను. అబ్బో చాలా ముదిరిపోయావు. మనిషి అంటే మాత్రం నమ్మకం ఉండాలా? ఇదిగో ఉందా? లేకపోతే నాదే డబ్బులు కొట్టేద్దాం చూస్తారా చచ్చు అథవా మందేరా పప్పులు అడుకో. ఇదిగోండి బాబు. పంతులు 100 కూడా వెళ్తున్నావు ఏంటి? ఇచ్చా కదండి. ఏమిచ్చావా? 2,000 ఇచ్చాం కదండి.
నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. ఈ 100 100 కలిపితే ఎంత? 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? ఏమండి మీరు ఇచ్చింది 100 కదండి. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. ఇది అది కలిపితే 800. 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? అయ్యో మీరు ఇచ్చింది 100 అండి బాబు. ఎప్పుడు చూసినా అదో కన్ఫ్యూజన్ నీకు. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. అది ఇది కలిపితే 200. 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏది? అయ్య బాబు మీరు ఇచ్చింది 100 అండి. నువ్వు నాకు ఎంత ఇవ్వాలి ఇంకా? 100 అండి. అవును 100. కొట్టేద్దామని చూస్తున్నావా? ఎవరైనా చేతిలో 100, బొడ్లో 100 కలిపితే 200. ఇచ్చింది 100. మరి నా 100 నాకెళ్ళింది. నోరు మూసుకో, ఏగలు దొరకాయి. అమ్మా సామాన్లన్నీ పెట్టేశాం. ఇదిగో నీ మర్చింపు. ఏమిటత్తయ్యా, మా పెళ్ళ ఇంకా వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే మీరు తీర్థయాత్రలకని బయలుదేరుతున్నారు. బయలుదేరకపోతే ఎలాగమ్మా? తాయి సమాజం వాళ్ళందరం కలిసి 4 రోజులు తీర్థయాత్రల కోసం స్పెషల్ ట్రైన్ కూడా బుక్ చేసుకున్నాం. త్వరగా వచ్చేస్తానుగా. ఏమయ్యా శ్రీమన్నారాయణ, పెళ్లి పార్టీ ఇచ్చావు బాగానే ఉంది, మరి రాత్రి బాస్తో శోభనం ఎలా జరిగింది? సుబ్బారావు, వాళ్ళ శోభనం ఎలా జరిగితే నీకెందుకయ్యా? శ్రీమన్నారాయణ, ఆవిడ మన బాస్ కదా. బాస్తో శోభనం అంటే ప్లగ్ లో వేలెట్టినట్టే. చూస్తూ చూస్తూ ప్లగ్ లో వేలు ఎలా పెట్టావు? అంత ధైర్యం ఎలా వచ్చింది? ఎలాగా? ఈ ఉంగరం ఇచ్చింది అంతా ఈ ఉంగరం మహిమ. శ్రీ, ఏమిటమ్మా ఉంగరం? సీక్రెట్. కొంపదీసి శోభన ఉంగరం కాదు కదా? ఏమిటో అనేది? మీరిద్దరూ ఆ ఉంగరంతో శోభనం గదిలో లవ్ గేమ్ ఆడుకున్నారు కదా? ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్లీ. నీకెలా తెలిసింది? మీరు ఆడిన లవ్ గేమ్ నేను సినిమాలో చూశానులే. నువ్వు ఆ సినిమా చూసావా? ఎందుకు చూసావు? చూసి ఏం చేసావు చెప్పు. ఏం చేశానా? నా ఉంగరం, నా ఉంగరం. మోహిని, ఆ ఉంగరం ఇటు. ఇప్పుడు తీయటం చాలా కష్టం. కష్టం లేదు, ఇష్టం లేదు. మర్యాదకి ఇస్తావా, నన్నే తీసుకోమంటావా? తీసుకో. ఇవ్వవా? ఆ ఉంగరం బయటికి ఎలా తీయాలో నాకు తెలుసు. ఏంటి శ్రీ, పెళ్ళయ్యాక మొరటుతనం ఎక్కువైంది. నాయన శ్రీమన్నారాయణ, మీ ఆవిడ గారు అంటే మన బాసు గారు ఆఫీస్ అయిన వెంటనే తిన్నగా చిట్చాట్ రెస్టారెంట్ కి రమ్మన్నారు. ఎందుకంట? ఇందాక మీరు మోహినితో ఆడిన ఉంగరం ఆట వారు గమనించారు. వెడితే పెడతారట చిల్లీ చికెన్, చిల్లీ మటన్, చిల్లీ ప్రాన్స్, చిల్లీ ఫిష్. మీకు పడుతుంది పెద్ద చిల్లో. Man is becoming self-centered every day. He is becoming more selfish day by day. మనిషికి నేను మనిషిని అనే సంగతి గుర్తుండాలంటే నేను మృగాన్ని కాను అని ప్రతిక్షణం అనుకోవాలని బాబా గారు చెప్పారు. అవతల మనిషి కష్టాల్లో పడబోతున్నాడు అని తెలిసిన వెంటనే మనం రియాక్ట్ అవ్వాలి. కానీ మన పెద్దలు ఏం చెప్పారంటే చీమకు కూడా అపకారం చేయకూడదు అని. బట్ వన్ థింగ్, చీమ మనిషిని కుట్టబోతుంటే మనిషికి చెప్పి చీమకు అపకారం చేయడమా, చెప్పకుండా మనిషికి అపకారం చేయడమా? ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే మనిషి కానీ చీమ కానీ బాధపడక తప్పదు. అందుకని పెద్దలు చెప్పే మాటలు గౌరవ. సైలెన్స్. వాట్ ఇస్ దిస్? వాట్ హ్యాపెండ్? అతను నా వీప్ మీద కొట్టాడు సార్. ఆదిత్య, వాట్ ఇస్ దిస్? స్వప్న గారి వీపు మీద చీమ పాకుతుంటే కుడుతుందేమోనని టక్ అని దులిపేశావా? లేదు సార్, చంపేశాను. ఎంత జాలేయా లేడీస్ మీద నీకు. పాపం చీమ కుడితే బాధ కలుగుతుందని రియాక్ట్ అయ్యాను సార్. అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని వెంటనే ఆదుకోవాలని నేను చెప్పిన పాఠం ఇమీడియట్ గా నాకే డెమాన్స్ట్రేట్ చేసి చూపించాలి. ఈ విషయం ప్రిన్సిపాల్ గారికి తెలిస్తే ఏమవుతుంది? పెద్ద గొడవ అవుతుంది. గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. ఒక చీమను చంపే ఆడపిల్లకు హెల్ప్ చేసావు. బట్ ఆ చనిపోయిన చీమ బాడీ ఎక్కడ? చీమలు బాడీలు వేసుకోవు సార్. సైలెన్స్. నేను అడుగుతున్నది ఆ బాడీ గురించి కాదు, చీమ డెడ్ బాడీ గురించి. వేర్ ఇస్ ద డెడ్ బాడీ ఆఫ్ ద చీమ? ఇక్కడే ఎక్కడో. లేదు సార్, చీమ కదా గాలికి ఎగిరిపోయి ఉంటుంది సార్. డోంట్ ట్రై టు ఫూల్ మీ. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. సినిమాల్లో ఎంఎస్ నారాయణ లాంటి ప్రిన్సిపాల్ ని కాదు. ఒట్టు సార్, మదర్ ప్రామిస్ సార్, నేను చెప్పింది నిజం సార్. ఓకే ఓకే ఓకే, రేపు ఇదే వేళ కనిపించు. ఈ లోపల నేను ప్రాక్టికల్ గా ఆలోచించి జడ్జ్మెంట్ ఇస్తాను. గెట్ అవుట్. టైం అస్సలు బాలేదు. మంచికి పోతే చీమ. స్వప్న గారు, ఇదిగో ఇదిగో చీమ. ఇప్పుడేనా నమ్ముతారా సార్? చీమ 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 సార్.
సార్ ఇదిగో సార్ చీర దొరికింది సార్. ఇదిగో సార్ చూడండి, మీరు అడిగిన డెడ్ బాడీ ఆఫ్ చీమా ఇదిగో. నీ కళ్ళకు నేను ఎలా కనబడుతున్నాను? ప్రిన్సిపల్ లాగే సార్. షటప్. ఇందా కనపడని చేయం ఇప్పుడు కనపడిందంటే నువ్వు ఇంకో చేవును చంపు. నో సార్, అదే చీమ సార్, సేమ్ చీమ సార్. నువ్వు ఈ చీమ నాటకం ఆపు. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. గెట్ అవుట్. నన్ను గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడు ఏంటి? ఒంటికి ఎండిపోతున్నాయా? 2 బీర్లనే కొట్టిస్తే తప్ప ఒక కడుపు కూడా ముందుకు పడ. బీర్లు ఏంటండి? చాలా బీర్లు కావాలంటే బీర్లు, నీకు కావాలంటే గోదావరి నీళ్ళు గోలీ సోడా ఇప్పిస్తా. ఏమయ్యా ఒక డజన్ సోడాలు కొట్టు. ఏమండి నాకు డజన్ నీరోజులు ఇవ్వండి, గొడవలు ఎదుర్కొంటారు. అవి ఇక్కడ దొరకవురా, కావాలంటే మీ బాబుని అడుగు. ఏమండి మీ చేతులు ఎలా పోయాయి? మేము ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అండి. సుందరి కోసం ట్రై చేస్తుంటే ఆ గజపతిరావు గారు మేనలుడు మా ఇద్దరు చేతులు తీయించేసాడండి. అయ్యో బాబోయ్, 2 నిమిషాలు కలపరా. అయ్యో బాబోయ్, ఇద్దరికి లేవు కాళ్ళు. మీ కాళ్ళు ఎలా పోయినాయి? సొంతాన్ని ప్రేమించాం, గజపతిరావు కోపం వచ్చి 2 కాళ్ళు తీయించేశారు. అయ్యో బాబోయ్. రేయ్, మనం ఇంకాసేపు ఇక్కడే ఉన్నామంటే మన వాళ్ళు భయపడి పారిపోవడం ఖాయం. వెళ్దాం పద. ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళు? తండ్రి కొడుకు కలిసి ఒకే లేడీని లవ్ చేశారట. అది తెలిసి ఊరోళ్ళు సింపుల్ గా చావబాదారంట. చిచి, మగాళ్ళ బుద్ధి లేకపోతే దానికనే ఉండద్దు. ఎవరో ఆ మనిషి. నువ్వే అన్న డౌట్. ఏమిటి బాబు, ఎందుకు ఏడుస్తున్నారు? ఏం జరిగిందో ఎలాగకుండా చెప్పండి. ఏం చెప్పమంటారండి, 3 తరాలుగా మచ్చలేని ఫ్యామిలీ మాది. పిల్లనడుగుదామని వెళ్తా ఉంటే మా పేర్లు, నేను చేసే పనులు మార్చేసి చెప్తే వెంటనే సంబంధం ఖాయమైపోతుంది. రాంగ్ ఐడియా ఇచ్చారండి ఆ అన్నారంగాడు. రావచ్చు అనుకుని ఇష్టానికి వాగావు, కాళ్ళు చేతులు ఇరిసి పారేసాడండి ఆ గజపతిరావు. కొత్తళ్ళు ఇదిగో. ఏమండి మాస్టారా, మిమ్మల్ని ఏమండి మీది రాజమండ్రి కదండి? అవును. మీరు అన్నవరం కదా? అరే బళ్ళే కనిపెట్టేశారే. పెళ్లి చూపులకు వచ్చినట్టున్నారు. మరే మీ పేరేంటండి? సాయిబాబు. అబ్బా, చాలా హ్యాపీగా దిగారు అనుకుంటే ఇక్కడ కొట్టేశారండి దెబ్బ. నేనెక్కడ కొట్టారే బాబు? మీరు కామెడీ చేసేస్తున్నారు. మా వాడికి నవ్వు వచ్చేస్తుంది. సరిగమ పదనిసలతో మొదలయ్యే అక్షరాలతో మా సుందర జాతకం కుదరదండి. మా మావయ్యకి మీ పేరు ఇదే అని తెలిసిందనుకోండి, తుపాకీతో టపాల్మని కాల్చేస్తాడు. ఓహో, పోనీ కొల్లి నోకరాజని కానీ చిరతలు అప్పారావని కానీ మార్చుకుంటే కామెడీ పేలేలా ఉన్నారు మాస్టర్ గారు. నేను ఎప్పుడు అంతే. అవునండి, రాజమండ్రిలో మీరు ఏం చేస్తుంటారో? రావిండ్కోల్ అసిస్టెంట్ మేనేజర్ని. అది అబ్బాబ్బాబ్బా, ఈ ఉద్యోగాలు అయ్యంటే మా ముసలోడికి పడవండి. నాటకొండం సెంటర్ లో నాటుకోళ్ళు అమ్ముకుంటాడని చెప్తే ఎలా ఉంటది? చాలా కరెక్ట్ గా చెప్పారు. ఈ టైప్ లోనే మీరంతా మీ పేర్లు పనులు మార్చుకోవాలి, అర్థమైందా? ఇంకొక మెయిన్ పాయింట్ మర్చిపోయాను. ఏమిటి? మా మామయ్యకి ఓల్డ్ టైప్ పిలుపులన్నా పద్ధతులన్నా అసహ్యం. ఓహో. అమ్మాయిని పిలవండి, సంగీతం వచ్చా, వంటొచ్చా, పెంటొచ్చా అంటే అబ్బా ఏరా గజపతిరావు ముసలి నక్క, ఏదిరా మా సాయిబాబు సమ్మలూరు కిల్ల టక్కుల చెక్క అంటే. అయ్యో బాబాయ్, అద్భుతం అద్భుతం. నేనెళ్ళి కన్ను కొట్టి కౌగులు చేసుకుంటారా? మరీ బ్రహ్మాండం. వెంటనే మ్యారేజ్ షీట్లు అయిపోద్ది. నేనేం చేయాలో చెప్పలేదంటే యాదవా? నువ్వా? వెనక నుంచి వెళ్ళి మా మామయ్య పంచి లాగేసి ముక్కులో పొల్లెట్టే కుర్రాడు ముద్దుగా ఉన్నాడని చెప్పి హ్యాపీ ఫీల్ అయిపోతాడు. అంతా బాగుంది కానీ ఆయన ఎదురుగా వస్తే నేనేం చెయ్యాలి? మీరా? చూడడానికి గౌడు గదిలాగా ఉంది. ఏం చెప్తా, మీరేం చేస్తారంటే ఆయన రాగానే మేలకి ఎగిరి వద్దులేండి బాగోదు చెప్పడానికి నాకే సిగ్గేసేస్తుంది. నాకు ఐడియా వచ్చేసిందండి. ఏంటో? నువ్వు కొంచెం దూరంగా ఉండు. చెప్పలేకుండా కొంచెం వినండి. బ్రాందీ గ్లాసులు చేతితో పట్టుకుని సిగరెట్ వెలిగించేయాలి. ఆడవాళ్ళు మీరు కూడాను. పాపం ఉంచేసావు. వీళ్ళ లంక చుట్టూ సారా ప్యాకెట్లు పట్టుకొచ్చా మరి. అబ్బా, నా ఐడియాల కన్నా మీ ఐడియాలు బాగున్నాయి. ఇంకా ఆలస్యం చేద్దు. మీసాలో కొట్టు 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 సిటీ తెచ్చావా? ఇండిషన్ కానీ మందులు కానీ వచ్చి వెనక వాళ్ళు వచ్చినండి, ముందు పంపిస్తావేంటి? ఏంటి ధర్మ దర్శనానికి వచ్చేవాడికి పెసల దర్శనం టికెట్ కొన్నోడికి తేడా లేదా? దేవుడి గుళ్ళో రూలు ఇది. మా గోవిందరాజులు గవర్నమెంట్ డాక్టర్ గారు పెట్టిన రూలు. ఎర్రయారు తెల్లయారు కలిపితే ఆగిపోతాయి. ఏంటి మోక్షన్స్, విరోచనాలు, వేదులు ఆనకట్ట కట్టినట్టే. ఎల్లమనగా నిలిపోవడమేనా? ఏది అక్కడిచ్చా? అక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి. ఇదిగో నా మాటను 4 నెలల మాత్రలు ఇస్తాను, 4 రోజులు పంపు కొట్టినట్టే. ఇచ్చే ఇచ్చే తీసుకో. పట్టు. ఇంకొంచెం ఎక్కించు.
ఈ కాగు ఇది 10 మందికి ఎక్కించాలి. ఇట్ట కొద్ది కొద్దిగా మందిస్తే జబ్బెట్ట తగ్గుద్ది. ఉన్నదంతా ఎక్కించడానికి లేదు స్టాకు. డబ్బుది. ముందు డబ్బు డబ్బు. గుండెంతా మంటగా ఉందండి. నేను అడిగింది జబ్బు కాదు డబ్బు. డబ్బా? పిండి కొద్ది రొట్టి, ఫీజు కొద్ది వైద్యం. ఫీజు తేలేదా? అయితే బయటకు వచ్చా. ఐదన్నీ గురు. కంపౌండర్ గారు ఉండవయ్యా. ఎక్కడ 5 రూపాయలు? పొద్దు నుంచి చిల్లర తప్ప ఇంకేలేదు. నీ పని హాయిగా ఉంది. బయట నుంచి బయట వసూలు చేస్తున్నావు. ఎప్పుడు నా మీద ఎడతావు గురు? డజన్ సిరపాటిలని నా మందుల షాపుడికి ఇచ్చావు. ఆడ 50 ఇస్తే నువ్వు నాకేనా ఇచ్చావా? నువ్వు సిరంజీలు తీసుకెళ్ళి అమ్ముకున్నావుగా, నాకేమైనా ఇచ్చావా? చలి చూడండి, ఒళ్ళు సలసల కాలిపోతుందండి. 4 పెడసగట్టిపోయిందండి. అబ్బా, నీకే రోగమో డాక్టర్ గా నేను చెప్పాలి, నువ్వు చెప్తావంటే? నా ఉంటే అట్ట ఉందో నేనే చెప్పాలిగా అండి. ముసాయి కలపతారు. వీడికి ఒక క్లోరోఫిన్ పొడిసాయి. ఓ 5 కాగితం చేతిలో పట్టరా. నా నోరు తెరిపించబాకు, మొత్తం బయటకు వస్తాయి. మరి ఇదిగో 5 నుంచి కంపౌండర్ గారు మందించి పంపిస్తండి. ఉండవా? ఏంటి గుంజుకుంటావు? డబ్బులు ఇచ్చావా? ఇందాక తీసుకున్నారుగా. తీసుకున్నానా? ఇగో రోజుకి ఎన్ని వేసుకోవాలండి? రోజుకి ఎన్నింటాయా? మొత్తం అన్ని ఒకేసారి వేసుకో. ఫినిష్. ఏంటి బాబు మాట్లాడితే ఈ రోజు రాలండి. అయితే మాట్లాడుకో, తగ్గిపోతాయి. 4 తిరుగు. నీ కోళ్ళ ఫారం ఉంది కదా, అయితే 2 డజన్లు కోడిగుడ్లు ఇంటికి పంపించు. కలపతారు. ఇంకో ఇంజక్షన్ పడు. నెక్స్ట్ ఏంటి సబ్బు? ఏదైనా పనిపించండి, చేస్తారు. ఏం పని చేస్తా? ఏ పనైనా చేస్తారు. దా, నేను రిజైన్ చేసి ఇక్కడ నుంచుంటాను, అందులో కూర్చుని నువ్వు వైద్యం చెయ్యి. ఈడెవడో నా సీటుకి ఎసరు పెట్టేట్టున్నాడు రా. అర్జెంట్ గా ఈయన బయటికి పంపించపోయామంటే నీ సీటు మీకు ఆడికిస్తా. ఆయన లేకపోతే నా సీటు మీకు ఆయనకి ఇస్తానంటాడేంటి? బాబు రామకృష్ణ పరమహంస, నీ పాదాలకు నమస్కారం చేస్తాను నాయన. హింస పెట్టకుండా దయచేసి బయటికి వెళ్ళిన ఆయన, లేకపోతే నా సీటు. ఏంటి అలా చూస్తావు? వచ్చాను లేపో, లేకపోతే నీ సీటు. అమ్మో పట్టుకు పిడి పట్టు. ఏ వద్దా? వద్దు బాబు. కూర్చో. నేను మా ఆవిడ పువ్వులతో దేవుడికి పూజ చేస్తుంది, ఏవో వరాలు అడుగుతుంది. నేను రూపాయలతో మనిషికి పూజ చేస్తాను. నా రూపాయికి 100 పైసల పని చేసి పెట్టమని నువ్వు అకౌంట్స్ చూస్తావు. నువ్వు నిన్న ఒక కూడిక తప్పు చేశావు. 8కి 1 కలిపితే ఎంత? ఎంత? 9 కదా. కానీ నువ్వు 10 అని లెక్క రాశావు. ఈ తప్పు ఎక్కడ జరిగింది? 1, 10, 100, 1000, 10,000 స్థానంలో జరిగింది. అంటే ఆ 1 వెళ్ళి లక్షల స్థానంలో పడింది, అవునా? అందువల్ల డబ్బులో 1,00,000 తేడా వచ్చింది. ఇది నీకు 3వసారి తప్పు. 2వ వార్నింగ్ వారం క్రితమే ఇచ్చాను కదా. కూర్చో. నోరు సీటు ఒకేసారి ఖాళీ చేద్దు గాని నిన్ను డిస్మిస్ చేస్తున్నాను. చూసావుగా మన ఎండి గారు తడాక, నవ్వుతూ గుండేసి పేల్చి పారేశాడు రాజారాం గారిని. చిన్న తేడా వచ్చినా సరే సహించడు, క్షమించడు, సహించడు, క్షమించడు, సహించడు, క్షమించడు. నిన్ను నన్ను రాకెట్ల కొదేసి రాహుమండలానికి విసిరి పారేస్తాడు. మీరు తినేసేయండి, మాకు ఆలస్యం ఉంది. కోరి భుజింతును గోంగూర పచ్చడి, కోరి భుజింతును, కోరి కోరి. అబ్బనా తీయని సబ్బు. మగవాడు ఒంటరిగా స్నానం చేస్తుంటే చాటు నుంచి చూస్తావా అన్నా? నేను చాటుకు వెళ్ళిపోతున్నాను బాబు. బావా 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 బావా